అక్కడి వ్యాపారులు సిండికేట్గా మారిపోయారు. రైతుల నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చేసుకున్నారు. ఒక పద్ధతి ప్రకారం రైతులను దగా చేస్తున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో జరుగుతున్న దోపిడీపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం మిర్చి మార్కెట్లో వ్యాపారుల దగా మిర్చి ఘాటునే మించిపోయింది. ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు వ్యాపారులు. 3 రోజులుగా పెరుగుతున్నట్లు కనిపించిన మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోవడంపై మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేట్లు పెరిగాయని ప్రచారం చేసి రైతులను మార్కెట్కు రప్పించడం, సరుకు భారీగా వచ్చాక ధరలు తగ్గించడం ఇదే వ్యాపారుల మాయాజాలమని రైతులు ఆరోపిస్తున్నారు. జెండాపాట పేరుతో ఒక్క లాట్కు మాత్రమే అధిక ధర చూపించి మిగిలిన పంట మొత్తాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిరుడు 14,000 ఉన్నప్పుడు పంట పండింది 13,800 అమ్ముకున్నప్పుడు మంచిగా అనిపించింది. 200 తేడా మీద కొన్నారు. నిరుడు నిన్న 19 రేటు కాటా సగమైంది. మార్కు కూడా పడ్డది. ఇవాళ 16,000 అడిగిర్రు. 16,000 అమ్ముకున్నా. మార్కు కూడా పడ్డది నా బత్తాల మీద. జెండాపాట మిర్చికి క్వింటా 20,100 రూపాయలు నిర్ణయించిన వ్యాపారులు అదే రోజు మిగిలిన పంటను మాత్రం 17,000 లోపే కొనుగోలు చేశారు. తేజ రకం మిర్చికి మంచి ధర వస్తుందనే ఆశతో మార్కెట్కొచ్చిన రైతులు వ్యాపారులంతా కలిసి సిండికేట్ గా మారారని, తమను నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇంత తక్కువ ఎందుకు కొట్టున్నారు? 16,000 15,000 అడుగుతున్నారు కదా. జెండాపాట 20,000 కదా. ఏదైనా డిఫరెంట్ తో 500 1000 రూపాయలు ఉండాలి కదా. మీరు అడిగితే పైన ఎక్స్పోర్ట్ లేదన్నారు. పైన ఎక్స్పోర్ట్ లేనప్పుడు 20,000 ఎందుకు పెట్టాలి? మీరు పెట్టిన ఈ ఒక్క కూటికి 10 బస్తాలకే పెట్టారు కదా 20,000. ఆ మిర్చికి డిఫరెంట్ ఏంటిది? అలాంటి మిర్చి అసలు యాడ్లో ఎవరు లేదా? మా దగ్గర ఉన్న ఇప్పుడు నేను తీసుకొచ్చాను 12 బస్తాలు మిర్చి తీసుకొచ్చాను. ఆ మిర్చికి నాకు డిఫరెంట్ చూపించండి ఒకసారి. నా మిర్చికి ఎంత 17,000 అడిగారు. అదేమో 20,000. దానికి ఒక్కదానికే అంత రేటు పెట్టి మిగతా వాడికి పెట్టలేదు కదా. ఎందుకన్నా అసలు ఎందుకు పెట్టలేదంటే పైన ఎక్స్పోర్ట్ లేదన్నారు. ఎక్స్పోర్ట్ లేనప్పుడు మీరు ఎందుకు పెట్టాలి 20,000? రైతులను ఎందుకు ఆశ్చర్యంగా చేయాలి? వాళ్ళు మీ 15,000 16,000 చేసి దానికే కొనండి. కొన్నప్పుడు రైతులు ఏంది దానికి పెట్టుబడి ఎంత పెట్టాలి అనేసి వాడు దాన్ని లెక్క చేసుకొని పెట్టుబడి పెడతారు. 20,000 పోతుంది కదా. ఇంకో 2 క్వింటాలు పడితే నాకేమైనా పనికి వస్తుందేమో, నా అప్పు తీరిద్దేమో, నా పెట్టుబడి మీద వస్తుందేమో అనేసి మరి దారుణంగా అంటే దారుణంగా కొడుతున్నారు రైతులు. నిన్న ఒక 21,000 జెండపాట చూసుకొని నేను 3,000 పెట్టి మందు కొట్టా ఒక ఎకరానికి. అదే జెండపాట నేను అంత లేకపోతే ఏదో ఒక చిన్నపాటి మామూలు మంది తెచ్చుకొని 1,000 రూపాయలు 700 రూపాయలు నేను కొట్టుకునేటువంటి. ఈ సీజన్లో 2 వారాలుగా మార్కెట్కు మిర్చి వస్తోంది. సంక్రాంతికి ముందు క్వింటా ధర 16,000 లోపే ఉండగా పండుగ తర్వాత ఒక్కసారిగా 20,000కు చేరింది. 2 రోజుల్లోనే 21,000 జెండాపాటగా నమోదైంది. కానీ ఈ జెండాపాట రేటు కొంతమంది రైతులకు మాత్రమే. మిగిలిన రైతుల పంటకు మాత్రం తక్కువ ధరే దక్కింది. ఈసారి దిగుబడి కూడా తగ్గిందని, ఇలాంటి సమయంలో వ్యాపారులు మోసం మరింత నష్టాన్ని తెచ్చిపెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 5,000 రూపాయలు ఒక్కసారి ధర తగ్గించారు. 20,000 రూపాయలు కొనుగోలు 5,000 రూపాయలు తక్కువ చేసి మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. మీరేం చేసుకుంటే చేసుకోండి. మిర్చి రైతులని ఈ రోజు చూసుకుంటే 20,100 జెండపాట చేసి మిగతా రైతులందరినీ కడుపు కొట్టి ఇలా 15,000 14,500 16,000 కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలుదారు అందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి చేయి కలుపుకొని రైతులందరినీ కడుపు కొట్టి ఈ టైం రైతులకు అన్నం లేదు, ముద్ద లేదు, తినలేకుండా నీరు లేకుండా ధర్నానికి పోరాడమని అందరం చేసినాం. మంత్రులు హెచ్చరించినా ఇక్కడ తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మిర్చి మార్కెట్లో రైతుల శ్రమకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.